పవన్ కళ్యాణ్ తన డైలాగులతో వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి కొన్ని స్క్రాచెస్ చేయాలనుకున్నారు, కొన్ని గీతలు పెట్టాలి అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి సింపుల్గా చెప్పేసిన లైన్తో తమకేదో పంజా దెబ్బ తగిలిపోయినట్టుగా జనసేన పార్టీ ఇప్పుడు బాధపడుతోంది. నాదెండ్ల మనోహర్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడతారా అలా మాట్లాడతారా అని మాట్లాడేశారు. జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్లో సింపుల్గా ఒకే మాట చెప్పారు, ప్రతిపక్ష హోదా కావాలంటే మీరు జర్మనీకి వెళ్ళండి అని గతంలో పవన్ కళ్యాణ్ మొన్న కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. దీనికి ప్రెస్ మీట్ అంతా అయిపోయిన తర్వాత వెళ్తూ ఉన్నప్పుడు విలేకరులు పవన్ కళ్యాణ్ ఇలా మిమ్మల్ని జర్మనీ వెళ్ళాలన్నారు అనగానే ఆయన సింపుల్గా ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు ఆయన అంటే సింపుల్గా అంతే, ఇంకా అంతకుమించి కూడా ఏం మాట్లాడలేదు. అంటే అతని స్థాయి ఏంటో గుర్తుపెట్టుకోమను అని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చెప్పేశారు. అంతే. జనసేన వాళ్ళ కోపం వచ్చేసింది. నాదెండ్ల మనోహర్ వచ్చి పవన్ కళ్యాణ్ అలా అంటారా ఇలా అంటారా, అసలు ప్రతిపక్ష హోదా అన్నది ఒక పోస్ట్, అది మీరు డిమాండ్ చేస్తే రాదు. పవన్ కళ్యాణ్ అదే చెప్పారు, 5 ఏళ్ళు మీకు అవకాశం లేదని చెప్పారు అంటూ నాదెండ్ల మనోహర్, ఈయన మాజీ స్పీకర్ కూడా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వరుసగా జగన్మోహన్ రెడ్డి నిబంధనల్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏ నిబంధన ప్రకారం ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదో చెప్పండి, ఏ నిబంధన ప్రకారం కనీసం 10% ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాత్రమే ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది అన్న నిబంధన ఎక్కడ ఉండదో చెప్పండి అని చెప్తున్నారు. కానీ స్పీకర్ కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, నిబంధనల్ని ప్రస్తావించకుండా సాంప్రదాయాల్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. నిబంధనల ప్రకారం ఈరోజు స్పీకర్ ప్రస్తావించిన నిబంధన ప్రకారం కూడా వేతనాలు, పింఛన్లకు సంబంధించిన ఆ చట్టం ప్రకారం చూసినా కూడా అందులో ఎక్కడా కూడా ఒక ప్రతిపక్ష పార్టీకి 10% ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ప్రతిపక్ష హోదా వస్తుందని ఎక్కడా చెప్పలేదు. సభ్యుడై ఉండాలి, ప్రతిపక్ష పార్టీకి చెందిన వారై ఉండాలి, మిగిలిన పార్టీల్లో అధికార పార్టీ కాకుండా ప్రతిపక్షాల్లో ఒక పెద్ద పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఉంది. ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఆ చట్టం ఆ రూల్ ప్రకారం అయితే ఇచ్చి తీరాలి. కానీ స్పీకర్ కావచ్చు వీళ్ళంతా ఇంకా పార్లమెంట్లో గతంలో వాళ్ళకి ఇవ్వలేదు, ఏపీలో గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వలేదు అంటూ ఇలా సాంప్రదాయాల్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నిబంధనలు చూపించండి అంటున్నారు. దీన్ని బట్టి ఓవరాల్గా అర్థమవుతోంది ఏంటంటే నిబంధనల ప్రకారం అయితే ఎక్కడా కూడా 10% ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న నిబంధన ఎక్కడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిబంధనల ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి. అందుకే అది ఇష్టం లేక స్పీకర్ కావచ్చు వీళ్ళంతా సాంప్రదాయాల్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇది ఒక అంశం. నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశంలో అసలు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా వ్యవహరించే వ్యక్తి కాదంటూ కూడా మాట్లాడేశారు. ఎందుకు మాట్లాడారో మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసును పదే ప్రస్తావించారు కదా, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 35,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు కదా, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 35,000 మంది మహిళల్ని తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తున్నానని చెప్తే ఏం మీ సొత్తా ఏమన్నా ప్రజలు కడుతున్న పన్నుల నుంచి ఇస్తున్నారు కదా అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఏకంగా చంద్రబాబు నాయుడు వైసీపీ వాళ్ళకి మేము ఏది ఇచ్చే ప్రసక్తి లేదని చెప్తూ ఉంటే ఇప్పుడు అదే డైలాగ్ ఎందుకు మాట్లాడడం లేదు? కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఒకేలా మాట్లాడడం లేదు. పత్తు రాజకీయ నాయకుడి కంటే దారుణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా క్లియర్. వైఎస్ఆర్సీపీ తాడు బొంగరం లేని పార్టీ అని కూడా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఉన్నారు. తాడు బొంగరం లేని పార్టీ అయితేనే 151 స్థానాల్లో గెలిచిందా, 40% ఓట్లు మళ్ళా మొన్న సొంతం చేసుకుందా? ఒక తాడు బొంగరం లేని పార్టీ ఇలా చేయగలుగుతుందా? పైగా తాడు లేదు బొంగరం లేదు అంటున్న ఇదే పార్టీ సింగిల్గా పోటీ చేస్తోంది కదా ప్రతి ఎన్నికల్లో. మరి తాడు బొంగరం ఉన్న వాళ్ళందరూ సింగిల్గా ఎందుకు పోటీ చేయడం లేదు? మాకు 21 సీట్లు వచ్చాయని జనసేన చెప్తోంది, కానీ ఓట్ పర్సెంటేజ్ ఏదో కరెక్ట్గా చెప్పగలుగుతారా? అసలు జనసేన పార్టీ ఓటింగ్ ఎంత అంటే చెప్పలేని స్థితిలో జనసేన పార్టీ ఉంది, నిజమా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు 11 సీట్లు వచ్చినా కూడా ధైర్యంగా ఇదిగో మాకు 40% ఓటింగ్ ఉంది, మాదే ఇది, దీంట్లో ఎవరి వాటా లేదు అని ధైర్యంగా చెప్పగలుగుతుంది. మరి జనసేన పార్టీ చెప్పగలుగుతుందా ఇగో ఇది మా వాటా అని? లేదు. ఎందుకంటే గుంపులో వెళ్ళిపోయారు. జనసేన పార్టీ వాళ్ళు గెలిచిన స్థానాలకు సంబంధించిన మాత్రమే ఓటింగ్ చూపెడుతూ ఇంత ఓటింగ్ అని చెప్తూ ఉంటారు. అందులో జనసేన పార్టీది ఎంతో, టీడీపీది ఎంతో, బీజేపీది ఎంతో కూడా తెలియదు. కనీసం ఒంటరిగా పోటీ చేస్తే జనసేన పార్టీ ఎమ్మెల్యేగానే గెలుస్తారా? 2019 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేస్తే ఆ పార్టీ అధ్యక్షుడే గెలవలేదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడారు, కార్పొరేటర్కి ఎక్కువ అంటే కార్పొరేటర్కి అయితే గ్యారంటీకి గెలుస్తారు, ఎమ్మెల్యేకి తక్కువ అంటే ఎమ్మెల్యేకి గెలవలేరు, జీవితంలో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు అని మాట్లాడారు. అది కూడా నిజమే కదా. ఇక నారా లోకేష్ అయితే పవన్ కళ్యాణ్కి వచ్చిన మెజారిటీ ఎంత, నీకు వచ్చిన మెజారిటీ ఎంత అని మీడియా పాయింట్ దగ్గర జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఒకటి ఇక్కడ గమనించాలి, జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ఈ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా పులివెందల్లో భారీ మెజారిటీతోనే గెలిచారు.
పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అంత మెజారిటీ కాకపోయినా అతి భారీ మెజారిటీతోనే పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గెలిచారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవ్ వచ్చినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే లోకేష్ ఏమయ్యారు, ఎమ్మెల్యేలుగా కూడా గెలవకుండా ఓడిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా ఓడిపోలేదు కదా, తన సొంత సెగ్మెంట్లో భారీ మెజార్టీతోనే విజయం సాధించారు. అసలు పక్కన వాళ్ళ మెజార్టీల గురించి మాట్లాడాలంటే ఎవరైనా కానీ సింగిల్గా పోటీ చేసి ఆ మెజార్టీలు తెచ్చుకొని అలా గెలిస్తే అప్పుడు ఒక లెక్క ఉంటుంది. కానీ అందరూ ఒక గుంపుగా వచ్చి ఒక విపరీతమైన యాంటీ వేవ్ను సృష్టించేసి కృత్రిమంగా జగన్మోహన్ రెడ్డి మీద అన్ని ఘోరాలు చేస్తున్నారు అది ఇది అని చెప్పి ఒక వేవ్ను సృష్టించి గెలిచారు. అదే వేవ్ యాంటీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేకపోయారు సొంత నియోజకవర్గాల్లో. అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. కాబట్టి ఎటు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ ఎంత, పవన్ కళ్యాణ్కి మెజారిటీ ఎంత అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చిన ఓట్ షేర్ ఎంత, పవన్ కళ్యాణ్ పార్టీకి వచ్చిన ఓట్ షేర్ ఎంత అన్నది ప్రధానంగా చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు వరుసగా గెలుస్తూ వస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు గెలిచారు, ఎన్నిసార్లు ఓడిపోయారు, అది కూడా చూడాలి కదా. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి వచ్చిన మెజారిటీ ఎంత, మీకు వచ్చిన మెజారిటీ ఎంత అని నారా లోకేష్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. సరే అయితే మెజారిటీలే ప్రామాణికమైతే మెజారిటీలు బట్టే ఒక పెద్ద నాయకుడే చిన్న నాయకుడు అని నిర్ధారించే పరిస్థితి ఉంటే కుప్పంలో మెజారిటీ ఎంత చంద్రబాబు నాయుడు గారికి మొన్నటి ఎన్నికల్లో 48,000, జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజారిటీ ఎంత పులివెందులో 61,000, అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ వచ్చింది. సరే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మెజారిటీని పోలిస్తే పవన్ కళ్యాణ్ గారికి 70,000 వస్తే చంద్రబాబు నాయుడు గారికి 48,000 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కంటే తక్కువ నాయకుడు అని అంటే ఊరికనే ఉంటారా? అసలు పవన్ కళ్యాణ్కి వచ్చిన మెజారిటీ ఎంత, చంద్రబాబు నాయుడుకి వచ్చిన మెజారిటీ ఎంత, మీరెంత అని జనసేన వాళ్ళంటే ఊరికనే ఉంటారా, టీడీపీ వాళ్ళు? సో ఇవన్నీ లాజిక్ లేని అంశాలు. ఎవరు ఎన్ని కాదు అన్న ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే బలమైన ప్రత్యామ్నాయం. ఈ కూటమి మొత్తం 3 పార్టీలకు కలిపి వచ్చినా కూడా బలమైన ప్రత్యామ్నాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. రిటైర్డ్ ఐఏఎస్ పివి శర్మ అయితే పివి శర్మ ఈరోజు ఒక ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కామెంట్ పైన. జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్లను అవమానిస్తూ ఉన్నారు అని ఒక లైన్ ట్వీట్ పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ కార్పొరేటర్లకు ఎక్కువ అన్నారు కదా, అది కూడా తప్పు అన్నట్టుగా ఆయన స్పందన ఉంది. సో ఎన్ని చెప్పుకున్నా ఏం చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ కంటే అనేక రెట్లు బలమైనది. సింగిల్గా అయినా సరే అధికారంలోనికి వచ్చే సామర్థ్యం ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2019లో జరిగింది 151 సీట్లతో సింగిల్గానే వచ్చేసారు అధికారంలోనికి. కానీ జనసేన పార్టీ సింగిల్గా పోటీ చేస్తే కనీసం ఎమ్మెల్యేలు ఒక్కరన్నా గెలుస్తారా లేదా అన్న గ్యారంటీ లేని పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడేటప్పుడు కాస్త గౌరవప్రదంగా మాట్లాడితే ఇటువైపు నుంచి అదే మాట్లాడతారు. మొత్తం చట్టాలన్నీ చదివేసినట్టు జర్మనీకి వెళ్ళాలి అని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడకుండా ఎలా ఉంటారు? అది కాక జగన్మోహన్ రెడ్డి నిజమే మాట్లాడారు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని, జీవితంలో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యారని. కాబట్టి జనసేన పార్టీ వాళ్ళు ఇచ్చే గౌరవ మర్యాదలు బట్టి అవతల వైపు నుంచి కూడా రియాక్షన్ ఉంటుంది.